నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్. మనం తినే ఆహారం కేవలం భౌతిక ఆరోగ్యానికి మాత్రమే కాదండి, మానసిక ఆరోగ్యానికి కూడా. అంతేకాదు, ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో సైన్స్ ఏం చెప్తుంది అంటే, మన ఆహారమే మెడిసిన్ అని కూడా చెప్తుంది. మరి అటువంటి ఆహారం తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయాలి? అన్నదే ఈరోజు మన వీడియోలో హైలైట్ పాయింట్. పురాణాల్లో ఆహారం తీసుకునే ముందు ఏం చేయాలి అన్నది మన పెద్దలు చెప్పి ఉన్నారు. దాన్ని నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఒకనాడు త్రిమూర్తులు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. తరువాత శివుడు ఆది, అంతం తెలుసుకుందామని బ్రహ్మ, విష్ణువులిద్దరూ కూడా బయలుదేరుతారు. ఆది, అంతం అంటే స్టార్టింగ్ పొజిషన్, ఎండింగ్ పొజిషన్. ఈ రెండు చూద్దామని బ్రహ్మ, విష్ణువులిద్దరూ కూడా బయలుదేరుతారు. శివుడు శివలింగంగా మారిపోతాడు. శివలింగం ఎక్కడ మొదలైంది అన్నది తెలుసుకోవడానికి విష్ణువు వరాహ రూపం ధరించి భూమి లోపలికి వెళ్ళిపోతాడు, కిందకి. బ్రహ్మ హంసరూపం ధరించి పైకి ఎగురుతూ ఉంటాడు. ఎండింగ్ ఎక్కడుంది అన్నది, అంటే అంతం తెలుసుకోవడానికి బ్రహ్మ ఆకాశంలోకి ఎగురుతాడు. అలా కొంత సమయం గడిచినప్పటికీ విష్ణువు భూమి లోపలికి కిందకి వెళ్తున్న శివలింగం మొదలు అన్నది కనిపించదు. అది గమనించిన విష్ణువు తిరిగి వచ్చేసి, నేను ఎంత కిందకి వెళ్ళినా కూడా శివలింగం ఎక్కడ మొదలైంది అన్నది తనకి తెలియలేదు అని చెప్తాడు. ఆకాశంలో ఎగురుతున్న బ్రహ్మ పరిస్థితి కూడా అంతే. కాని బ్రహ్మ తన ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేడు. అందువల్ల తిరిగి వచ్చేసి, నేను శివుడి అంతం అంటే ఎండింగ్ పొజిషన్ నేను చూశాను అని అబద్ధం చెప్తాడు. అది విన్న శివుడికి చాలా కోపం వస్తుంది. 5 ముఖాలు ఉండడం వల్లే కదా తన అహంకారంతో ఈ అబద్ధం చెప్తున్నాడు. కనుక నేను ఈ 5వ ముఖాన్ని తీసేస్తాను అని త్రిశూలంతో శివుడు 5వ ముఖాన్ని వధిస్తాడు. మనం బ్రహ్మని చతుర్ముఖుడు అని విన్నాం కదా. యాక్చువల్లీ బ్రహ్మకి 5 ముఖాలుంటాయండి. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత బ్రహ్మకి 5వ ముఖం పోయి 4 ముఖాలతో ఉంటాయి. ఆ రకంగా చతుర్ముఖుడు అయ్యాడు. కాని శివుడు 5వ ముఖాన్ని వధించిన వెంటనే శివుడికి బ్రహ్మహత్యా పాతకం అన్నది చుట్టుకుంటుంది. 5వ ముఖమైన బ్రహ్మది కపాలం శివుడి చేతికి అంటుకుంటుంది. అప్పుడు బ్రహ్మ శివుడికి ఈ విధంగా శాపమిస్తాడు. నువ్వు ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేయి. ఏ రోజు భిక్షతో ఈ కపాలం నిండిపోతుందో ఆ రోజు నీకు ఈ శాప విముక్తి కలుగుతుంది అని బ్రహ్మ చెప్తాడు. వెనువెంటనే శివుడు భిక్షాటన కోసం అన్ని లోకాలకి బయలుదేరతాడు. ప్రతిరోజు భిక్షాటన చేస్తూ ఉంటాడు. కాని శివుడి భిక్షాపాత్ర అన్నది ఏనాడు నిండిపోదు. చివరిగా శివుడు కాశీ తీర్థంలోని అన్నపూర్ణేశ్వరీదేవి వద్దకి వస్తారు. ఈ అన్నపూర్ణేశ్వరీదేవి ఎవరో కాదండి, సాక్షాత్ పార్వతీ అమ్మవారు. పార్వతీ అమ్మవారే అన్నపూర్ణేశ్వరిగా ఇక్కడ అవతారం ఎత్తారు. అన్నపూర్ణేశ్వరి అమ్మవారు శివుడికి భిక్ష వేస్తారు. భిక్ష వేస్తూ ఉంటే శివుడి తాలూకా భిక్షాపాత్ర నిండిపోతుంది. నిండిపోయిన వెంటనే శివుడి శాప విమోచనం జరుగుతుంది. బ్రహ్మ కపాలం చేతికి అంటుకుంది కదా, ఇప్పుడు ఆ బ్రహ్మ కపాలం అన్నది వచ్చేస్తుంది. తర్వాత ఇదే ప్లేస్లోనే, అంటే ఎక్కడ శివుడి శాప విమోచనం జరిగిందో అక్కడ మనం ఇప్పుడు కాశీ అన్నపూర్ణేశ్వరి దేవస్థానం చూడగలం. ఈ కాశీ అన్నపూర్ణేశ్వరి దేవస్థానం విశ్వనాథుని ఆలయానికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని మనం ఒక చేతిలో బంగారు గరిటె, మరో చేతిలో బియ్యం గిన్నెతో దర్శించుకోవచ్చు. అన్నపూర్ణ అంటే ఆహారం, పోషణ దేవతగా భావిస్తారు. అన్న అంటే ఆహారం, పూర్ణ అంటే సంపూర్ణం లేదా నిండుదనం అని. సో ఈ అమ్మవారిని మనం పూజిస్తే అమ్మవారు తన భక్తుల్ని ఆహారం లేకుండా ఉండనివ్వదు. ఈ దేవాలయాన్ని కీర్తి శకం 1729లో మరాఠా రాజు పేష్వా బాజీరావు నగర అనే శిల్పకళలో నిర్మించారు. ఇక్కడ పెద్ద స్తంభాల గర్భగుడిలో ఉన్న అన్నపూర్ణాదేవి విగ్రహం కూడా ఉంది. ఈ ఆలయంలో మరొక విశేషం ఉందండి. ఇక్కడ అమ్మవారివి 2 విగ్రహాలు ఉన్నాయి. ఒకటి ఇత్తడి విగ్రహం, మరొకటి బంగారు విగ్రహం. ప్రతిరోజు మనకి దర్శనానికి
ఇత్తడి విగ్రహమే కనిపిస్తుంది. కానీ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే బంగారు అన్నపూర్ణేశ్వరీదేవి విగ్రహం కనిపిస్తుంది. ఇది కూడా ప్రతి సంవత్సరం దీపావళి పండగ జరిగిన తర్వాత అన్నకూట్ అనే ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు మాత్రం మనకి అమ్మవారిని బంగారం విగ్రహంలో చూడ్డానికి ఛాన్స్ దొరుకుతుంది. మనం అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి ఆహారం తినే ముందు ప్రార్థించడం వల్ల మనం తినే ఆహారం శుద్ధి అవుతుంది. ఈ మధ్య కాలంలో చాలామంది హోటల్స్‌లో ఫుడ్‌ని ఆర్డర్ చేసుకొని తినడం చాలా కామన్ అయిపోయింది. జనరల్లీ సాటర్‌డే, సండేస్ అంటే ఓన్లీ ఆన్‌లైన్ ఫుడ్. కానీ మీరొకటి అబ్జర్వ్ చేశారా? ఆ అన్నం తిన్న తర్వాత మీ ఫీలింగ్స్‌లో ఆర్ మీ మైండ్ సెట్‌లో ఏదైనా చేంజ్ ఉందా లేదా? నెక్స్ట్ టైమ్ ప్లీజ్ అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకు అంటే ఈ హోటల్స్‌లో ఎవరైతే ఆహారాన్ని వండుతారో వాళ్ళ మానసిక ఆలోచనలు, వైబ్రేషన్స్ కూడా ఈ ఆహారం మీద ఉంటుంది. మన ఇంట్లో అమ్మ, అమ్మమ్మ, నాన్న వీళ్ళు వండితే మనకి అంత ప్రాబ్లమ్ ఉండదు. కానీ బయట ఎక్కడి నుంచో ఆర్డర్ చేసుకొని తెచ్చిన ఫుడ్ తింటే మనకది భౌతికంగా అంటే ఫిజికల్ హెల్త్‌కే కాదు, మెంటల్ హెల్త్‌కి కూడా ప్రాబ్లమ్ ఉంటుంది. ఓకే. ఉదాహరణకి నేనేం చెప్తున్నానంటే ఎవరైనా బాధతో ఆహారాన్ని వండితే ఆ బాధ అన్నది మీరు కూడా ఫీల్ అవుతారు. మీకే తెలీదు. అరే! నాకెందుకు ఆ ఫీలింగ్ వస్తుంది? నాకెందుకు డిప్రెషన్ అనిపిస్తుంది? ఎందుకు బాధగా అనిపిస్తుందంటే తెలీదు. కారణం ఆ వండే వాళ్ళు ఆ ఫీలింగ్‌తో వండారు. లేదా ఎవరైనా కోపంతో వంట వండారు అనుకోండి. అది మీకు తెలియకుండా మీరు అదే ఫుడ్ తిన్నారు. ఫుడ్ తినేసారు. కారణం లేదు. బట్ కోపం కోపంగా వస్తుంది. ఎందుకు కారణం? ఎందుకు కోపం వస్తుంది? మీకు కూడా తెలీదు. ఇది అంతా కూడాను వండే వాళ్ళ మనస్థితి. ఆ సమయంలో వాళ్ళు ఏ విధంగా వండారో, ఆ వైబ్రేషన్స్ అన్నవి మీకు పాస్ ఆన్ అయిపోతాయి. ఎవరైతే కొంచెం ఆధ్యాత్మికంలో మెడిటేషన్స్ చేస్తూ ఉంటారో, వాళ్ళు వీటిని ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతారు. అందుకనే మీరు తినే ఆహారాన్ని శుద్ధి చేసుకోవాలి అంటే, మనం అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి ఒక చిన్న ప్రార్థన చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మీరు తినే అన్నం, ఆహారం ప్రసాదంగా మారిపోతుంది. అంతేకాదు ఎటువంటి బ్యాడ్ వైబ్రేషన్స్ కూడా ఉండవు. ఓకేనా? సో, మరి ఆ ప్రార్థన ఏంటా అన్నది ఇప్పుడు మనం చూద్దాం. నాతో పాటు మీరు కూడా ఈ ప్రార్థన చెప్పండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాం దేహి చ పార్వతి. అర్థం నేనిక్కడ మెన్షన్ చేశానండి. అన్నపూర్ణ అమ్మవారు ఎల్లప్పుడూ పూర్ణంగా ఉంటారు. శంకరుని ప్రాణవల్లభురాల పార్వతి జ్ఞానము, వైరాగ్యము సిద్ధించుటకు భిక్ష పెట్టుము. సో, ఈ భిక్ష అన్నది కేవలం మన భౌతిక శరీరానికి మాత్రమే కాదు, మన జ్ఞానానికి, వైరాగ్యానికి కూడా అన్నపూర్ణేశ్వరి అమ్మవారే మనకిక్కడ భిక్ష ఇస్తున్నట్టు. అందరి మహిళలకు కూడా నాదొక చిన్న విజ్ఞప్తి అండి. మీరు ప్రతిరోజు వంట వండేటప్పుడు ఈ 2 లైన్స్ ప్రేయర్ చెప్తూ వంట వండండి. మీరు వండుతుంది నార్మల్ ఫుడ్ కాదు, ప్రసాదంగా మారిపోతుంది. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మీ పిల్లలు కూడా బిస్కెట్, చాక్లెట్ తినే ముందు ఇది నేర్పించేయండి. ఒక 2 మినిట్స్ కళ్ళు మూసుకొని చెప్పమనండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మీ అందరికీ కూడా అన్నపూర్ణేశ్వరి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.